మిత్రులందరికీ జై శ్రీరామ్. పరమ పవిత్రమైన వారాహి నవరాత్రుల యొక్క వీడియో నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను. పార్ట్ 1 వీడియో, పార్ట్ 3 వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మొట్టమొదటిసారి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహి నవరాత్రులు తేలికగా సులభంగా చేసుకునే విధానం గురించి చెప్పాను. అలాగే వారాహి కథ. ఈ వారాహి అమ్మవారు కాశీ క్షేత్రానికి గ్రామదేవత. ప్రతి ఊరిలో గ్రామదేవత ఉంటుంది. చూడండి, మన వైజాగ్లో ఎర్నమ్మ తల్లి, అలాగే అనకాపల్లిలో నూకాంబికగా, మజ్జిగ ఊరిగా రాయగాడలో, ఇలా ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటుంది. అంటే గ్రామదేవతలు ఎంతో కరుణాస్వరూపులు. అంటే కొలిచిన వారికి పొంగు బంగారం అంటూ ఉంటారు. అంటే ఏంటి, అలా పూజిస్తూ ఉండి స్మరిస్తే చాలు వాళ్ళు సంతుష్టురాలు అవుతుంది అమ్మ. అలాంటి తల్లి, చల్లని తల్లి వారాహి. ఈ వారాహి అమ్మవారిని సాత్విక పద్ధతిలో ఆరాధిస్తారు. అలాగే దక్షిణాచారాల్లో కూడా, అంటే తీవ్రంగా ఆరాధించే వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మన సాంప్రదాయం ప్రకారం వారాహిని సాత్వికంగా, అంటే సామాన్యంగా లక్ష్మీ ఆరాధన ఎలా చేసుకుంటామో, దుర్గా ఆరాధన ఎలా చేస్తామో అదే విధంగా సాత్విక పద్ధతిలో ఆచరిస్తూ చేయటం చాలా మంచిది. ఒకవేళ అమ్మవారిని ఇంకా ప్రత్యేకంగా చేద్దాము అనుకుంటే గురువు యొక్క ఉపదేశం తీసుకుని గురువు యొక్క మార్గంలో నడుస్తూ ఈ అమ్మవారిని ఆరాధించవచ్చు. సామాన్యులు మాత్రం మహాలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధిస్తున్నామో అలా ఆరాధించడం మంచిది. అమ్మవారి యొక్క చిత్రపటం కానీ, లేదా అమ్మవారి యొక్క చిన్న మూర్తిని మాత్రం, అంగుష్ట మాత్రంగా చిన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోండి. చాలా పెద్ద విగ్రహాలు పెట్టవద్దు. ఇలాంటి వాటికి నియమాలు అన్నీ ఉంటుంటాయి. ఎలాంటి విగ్రహమైన, శివలింగం కానీ ఏదైనా చిన్న అంగుష్ట మాత్రంగానే ఉండాలి. ఇంటి యజమాని యొక్క అంగుష్ట మాత్రంగానే ఉండాలి ఏ దేవతా విగ్రహం అయినా. అలా నియమాలు పాటిస్తూ అమ్మవారికి నైవేద్యంగా పానకాన్ని నివేదిస్తూ ప్రతినిత్యము చేసుకోవాలి. అలాగే లలితా సహస్రనామ పఠనం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఉండాలి. నేను ఈ వీడియోలో కంచి పరమాచార్యుల యొక్క ఒక శిష్యుడు చెప్పిన కథని నేను చెప్తున్నాను. ఆయన శివాచార్య అనే ఒక కంచి పరమాచార్యుల దగ్గర ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆయనకి సేవలు చేస్తూ ఆయన వీపుని వృద్ధిన ఒక మహానుభావుడు. ఆయన పేరు శివాచార్య. దేశవ్యాప్తంగా కొంతమంది శిష్యులు ఉన్నారు. అలాంటి ఒక గురువుగారు నాకు పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కాశీలో ఉన్న వారాహి మాతకి ఆయన పూజించి ఆ అమ్మకి వడలు మాలలు వేసి వచ్చిన మహా శక్తివంతమైన గురువు కూడా. ఎందుకు అంటే అలాంటి ఆయనను కలుసుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చెప్పిన కథ ఏమిటంటే, కాశీలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించడానికని 2 భార్యాభర్తలు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ వారాహి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అక్కడ ఏంటంటే అమ్మవారు చాలా తీవ్రంగా ఉగ్రంగా ఉంటుంది. అంటే పగలు సమయం కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటే, రాత్రి వేళల్లో అమ్మవారు వారాహి సంచరించి బ్రాహ్మీ ముహూర్త సమయంలోకి వచ్చి నిద్రిస్తుంది అమ్మవారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అర్చకులు కూడా త్వరగా 5 నిమిషాల్లోనే షోడశోపచారాలు అన్నీ చేసేసి అమ్మవారికి అలంకరణ చేసి వచ్చేస్తారు. హారతి అది త్వరగా క్షణాల్లో చేసేస్తారు. అంటే అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని చూసి తట్టుకోలేకపోతారు. అలా ఉంటూ ఉండగా ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ పైన రంధ్రాలు ఉంటాయి, 2 రంధ్రాలు. అమ్మవారి ఒక రంధ్రం నుంచి పాదుకులు, ఇంకో రంధ్రం నుంచి అమ్మవారి యొక్క ముఖారవిందం కనిపిస్తూ ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం. నేను కాశీ వెళ్ళేటప్పుడు ఎన్నో అద్భుతాలు అమ్మవారి దేవాలయంలో కనిపించాయి. అలాగే అమ్మవారి సింధూర వర్ణంలో బంగారు పాదుకులతో దర్శనమిస్తూ ఉంటుంది. ఎంత సుందరంగా ఉంటుందో అమ్మవారి మూర్తి. కానీ అమ్మవారు వారాహి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అమ్మ నిద్రిస్తూ ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకోవడం చాలా మంచిదే. కానీ అమ్మకు కూడా మెలకువ రాకుండా నిశ్శబ్దంగా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈసారి మీరు వెళ్ళేటప్పుడైనా అమ్మని దర్శనం చేసుకునేటప్పుడు మాట్లాడొద్దు. అమ్మవారు ఉదయం నిద్రపోతూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం, మంత్రోపదేశం ఉంటే ఉదయం కూడా చేసుకోవచ్చు. కానీ వీటిని రాత్రి ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా అమ్మవారిని దర్శనానికని ఈ 2 భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటుంటే, మాకు ఇలా కాదు, అమ్మవారి యొక్క ఆలయంలోకి తీసుకువెళ్ళి దర్శనం చేయించండి అంటే అర్చకులు అంటారు, అమ్మ అది తీవ్రమైన శక్తి, మీరు చూడలేరు, అమ్మవారు ఉగ్రస్వరూపము అంటే ఒప్పుకోరు వాళ్ళు. మేము కోర్టులో కేసు వేస్తాము, మీరు ఇలా డబ్బులు అయ్యి తీసుకోవటానికి ఇలాంటివి పెట్టి మీరు నాటకాలు ఆడుతున్నారు అనేసి వాళ్ళ మీద గొడవ పడతారు. గొడవ పడగానే వీళ్ళ కర్మ అనేసి అర్చకులు కిందకి తీసుకువెళ్ళి అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటూ ఉండగా ఆ మెట్ల దగ్గరే పడి చనిపోతారు.
అంటే అమ్మవారు అంత ఉగ్ర స్వరూపం. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూసి తట్టుకోలేరు. ఎలా అంటే కామాక్షి, మీనాక్షి అమ్మవారు ఉగ్ర స్వరూపంలో సంచరిస్తూ ఉంటే ఆదిశంకరాచార్యులు ఆ అమ్మవారి యొక్క శక్తిని మొత్తం శ్రీచక్రంలో బంధించి అమ్మవారిని శ్రీచక్రం గర్భాలయంలోని ఎలా బంధించారో అదే విధంగా అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని తన తాటంకాల్లో దిగ్బంధించారో అలాగా ఈ వారాహి కూడా ఉగ్ర స్వరూపంలో ఉంటుంది. ఆదిశంకరాచార్యులు కూడా వారాహిని చూశారు. కానీ ఎందుకు ఆవిడ శక్తిని తగ్గించలేదంటే కొన్ని వాటికి మాత్రం దేవతలు రక్షణగా ఉండాలి. ఎందుకు అంటే కాశీ అంటే అవిముక్త క్షేత్రం. సప్త మోక్షపురాలలో కాశీ ఒకటి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, పూరి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఇలాంటి మోక్షపటాలు, మోక్ష పట్టణాలు ఎల్లవేళలా ఉండాలని, ఆ రక్షించే రక్షణా శక్తులకు చాలా శక్తి ఉండాలనేసి ఆదిశంకరాచార్యులు వారాహి అమ్మవారిని చూసినా ఆవిడని శాంత స్వరూపం చేయలేదు. ఎందుకు అంటే ఎన్నో దుష్టశక్తులు ఉంటూ ఉంటే వాటిని కట్టడి చేస్తుంది. అలాగే కాశీ పట్టణాన్ని నిరంతరం తన కనుసైగలతో రక్షిస్తూ ఉంటుంది. అలాంటి తల్లిని శరణు కోరుతూ అమ్మా నాలో ఉన్న దుర్గుణాలను నాశనం చేయి, లేదా చెడు వ్యసనాలకి బానిసవుతూనూ ఉన్న అమ్మవారిని యొక్క వేడుకుంటూ అమ్మ నేను మద్యాన్ని అది తాగుతున్న ఈ మద్యం యొక్క అలవాటుని మాన్పించు, అలాగే నాలో ఉన్న చెడు వ్యసనాలను తీసే అంటూ అమ్మని వేడుకోండి. ఎలాంటి దుర్భాషలు ఆడకుండా అమ్మవారికి నిత్య పూజ ఎలా చేస్తూ ఉంటారో అదే విధంగా అర్చిస్తూ ద్వాత్రింశతి నామాలు అమ్మవారి 12 నామాలు ఉంటాయి. ఆ నామాలను స్మరిస్తూ ఉండండి. అలాగే అమ్మవారి యొక్క దేవాలయాలను దర్శిస్తూ ఉండండి. మన వైజాగ్లో లలితా పీఠంలో కూడా ఉంది, అలాగే సింహాచలంలో కూడా ఉంది. నేను కిందన డిస్క్రిప్షన్లో లొకేషన్స్ కూడా ఇస్తూ ఉంటాను, చూడండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.